హెచ్సీఏను జగన్మోహన్ రావు భ్రష్టు పట్టించారన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజు పాకాల ఐపీఎల్ టికెట్లు అమ్మారని, జగన్మోహన్ను ఆడించింది కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. హెచ్సీఏ పరిధిలో ఉన్న అన్ని క్రికెట్ క్లబ్బుల్లో అవినీతి జరిగిందన్నారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి. రాజకీయ నాయకులకు క్రికెట్కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. జాన్ మనోజ్, వంకా ప్రతాప్ అనే వ్యక్తులు తెర వెనుక ఉండి కోట్ల రూపాయల అవినీతికి ఆజ్యం పోశారన్నారు. రేపు దీనిపై పూర్తి వివరాలు, ఆధారాలతో సిఐడికి ఫిర్యాదు చేస్తామన్నారు గురువారెడ్డి. జగన్మోహన్ రావు అనేటువంటి ఇవాళ అధ్యక్షుడిగా ఉండి ఏదైతే అవినీతికి పాల్పడి ఇవాళ లోపలున్నాడో ఆయన ఒక రిప్రజెంటేటివే. అసలు ఈయనను ఆడిస్తున్నది కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల రామారావు, ఆ కుటుంబం. దీని ఇన్డెప్త్ ఎంక్వైరీ జరిగితే దీని వెనుక ఉన్నటువంటి అసలు కథానాయకులు బయటకు వస్తారు. దీనికోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము రేపు ఉదయం 11:30కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద, రేపు ఉదయం 11:30కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. జిల్లాలో ఇప్పటికీ అనేక జిల్లాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాకు క్రికెట్ అభివృద్ధి కోసం ప్రతి ఏడు 20 లక్షల చొప్పున కేటాయించిన నిధులు ఎటుపోయినాయి, మరి బీసీసీఐ నుంచి వచ్చినటువంటి 500-600 కోట్లకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలఖండంలో ఎక్కడ ఏదన్నా చిన్న స్టేడియం కట్టిర్రా? మేము ఖచ్చితంగా నేను 2 అడుగుతున్నా. బీసీసీఐ వారికి ఉత్తరం రాస్తున్నాం ఈరోజు, అట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు ఇంటర్ఫియర్ కానీ ఎక్కడైనా అయ్యి ఈ నాటకానికి తెరదించండి, దీన్ని క్లీనప్ చేయండి, దాన్ని రద్దు చేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి గుర్తింపు వేయడానికి కృషి చేయండి. రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే బీసీసీఐ ఆల్రెడీ ఒక అడుగు ముందుకేసి 2021లోనే కొలాబరేషన్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దానికి ఒక టైం లైన్ పెట్టి ఒక బీసీసీఐ తరఫున ఒక కమిటీని అపాయింట్ చేసి మన టీసీఏని అందులో సభ్యులుగా చేసి క్రికెట్ని కాపాడుకోవడానికి ఒక స్టెప్ ముందు వేయాలని కోరుతున్నాం. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, ఇన్ని రకాల అవకతవకలకు ఎవడో కింగ్ పిన్ ఉంటాడు. అంటే తెర ముందుకు రారు. పొలిటీషియన్స్కి క్రికెట్ గురించి తెలియదు, క్రికెటర్లకు పాలిటిక్స్ తెలియదు, కానీ ఇద్దరిని కలపడానికి బ్రిడ్జు ఎవడో ఒకటి ఉంటే అటువంటి ఒకడే